రాష్ట్ర ప్రభుత్వం పశు పోషకుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సత్యవాడలో పశు ఆరోగ్య వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. పశువుల్లో వ్యాధులను నియంత్రించి పశు సంపదను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ వైద్య శిబిరాలు జరుగుతాయన్నారు. పశువులకు బీమా తీసుకోవాలని మంత్రి సూచించారు. మేలుజాతి పశు సంపదను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 70% రాయితీపై పశుగ్రాస విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. మేడం ఏంటంటే మీరు పాడి పరిశ్రమను ప్రోత్సహించడం జరుగుతాం. అలాగే రైతుల మీద కూడా గతంలో పండించిన బస్తా మీదే 3-4 నెలలు పట్టింది. రైతులకు డబ్బులు రావాలంటే ధాన్యం బస్తా మీద 5 నెలల నుంచి 6 నెలలు పట్టింది. అది అధిక వడ్డీలకి మీరు గురై ఇబ్బందులు పడే పరిస్థితి. అలా కాకుండా ఈ ఎన్డీఏ కూటమి వచ్చినంటే బకాయిలు 1200 కోట్లు చెల్లించడమే కాక పాత గవర్నమెంట్ లో ఉన్న బకాయిని వెంటనే ఈసారి ధాన్యం మీద మీరు ఇచ్చిన బస్తా మీద 24 గంటల వ్యవధిలో మీ ఖాతాలో 2-3 గంటల్లో కూడా పడిన అంటే రైతుల మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. మరి ఈరోజు పాడి పరిశ్రమ బాగుండాలి, వాటిలు కూడా మనుషులతో సమానంగా ప్రాధాన్యత ఇస్తున్న గవర్నమెంట్ ఏమైనా ఉందంటే ఈ ఎన్డీఏ కూటమి సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ పశు వైద్య చికిత్సలు గర్భకోశ వ్యాధులు కానీ అలాగే వ్యాధి నిరోధక టీకాలు కానీ అనేక ఇంచుమించు మీకు ఏదైతే పశువుకి ఉన్న రోగాలు